నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీట్ లీకేజీలపై పార్లమెంట్లో చర్చకు విపక్షాల పట్టు. వాయిదా తీర్మానం తిరస్కరణ, ఉభయ సభలు వాయిదా. విద్యుత్ అంశంలో కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు. వ్యాజ్యానికి విచారణ అర్హతే లేదన్న ఏజీ సుదర్శన్ రెడ్డి. రేపు కొండగట్టు అంజన్న సన్నిధికి పవన్ కళ్యాణ్. మొక్కులు చెల్లించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం. మాజీ ప్రధాని పివి జయంతి వేళ ఘన నివాళులు. దేశాన్ని సంస్కరణల పథంలో నడిపారని కొనియాడిన నేతలు. ఢిల్లీని ముంచెత్తుతున్న కుండపోత వర్షాలు. కూలిన ఎయిర్పోర్ట్ టెర్మినల్, ఒకరు మృతి. భారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంపై కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత లేదని ఏజీ వాదించారు. భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులు ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో పుష్పాంజలి ఘటించారు. పివి నరసింహారావు తెచ్చిన సంస్కరణలు చరిత్రాత్మకమైనవని నేతలు కొనియాడారు. మేము గర్వంగా చెప్పుకుంటాం, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ ప్రపంచంలో భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి తెలుగు జాతి అలాగే భారతదేశం ఎప్పుడు కూడా పివి నరసింహారావు పేరు మర్చిపోరు. ఎందుకంటే పివి నరసింహారావు గారు లేకుంటే ఈరోజు ఇవాళ దేశం ఇట్లుండని ఒకసారి భయం ఆలోచించుకుంటే, ఆయన మేధావితో పాటు భారతదేశాన్ని ఏ విధంగా సంకీర్ణంలో నడిపించడం అంత ఈజీ కాదు. అలాంటి సంకీర్ణంలో ఇంత ఆర్థిక పురోగమనం తీసుకొచ్చింది. అలాంటి తెలుగు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, భారతరత్న పివి నరసింహారావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరొకసారి ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేసిండో ఆయన స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోటే ఇవాళ వాజ్పేయి కానీ, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మాటలతోటి కాకుండా ఆ పరిస్థితుల్ని, అదే స్ఫూర్తిని ముందుకు సాగుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరికీ లేక మేధావులందరికీ అర్థం. ఈ జాతికి చేసిన సేవలకు మన తెలుగు బిడ్డగా మనందరికీ గర్వకారణం. ఆనాడు ఇందిరాగాంధీకి చెప్పాడు, భూ సంస్కరణ అమలు చేయాలి. భారతదేశంలో ఒక్కొక్కరి దగ్గర 1000 ఎకరాలు, 500, 300 ఎకరాలు ఉంటే పేదవాడు ఉంటే భూ సంస్కరణ అమలు చేస్తే, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఈ ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నవారు అని ఆయన భూములన్నా వంచుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిని కూడా దించడానికి ప్రయత్నం చేసిన భాగం ఏదైనా పివి నరసింహారావు చిరకాలం జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా పివి నరసింహారావు రహేగా అని చెప్తున్నా. ఒక సోషలిస్ట్గా ఆయన ఎదిగినటువంటి వాడు, సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు. వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేశాడు. భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది. అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలంటే కొద్ది మందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది. ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనాయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినరు. అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చిరస్మరణీయుడు. ఒక తెలుగు ప్రధాని, తొలి తెలుగు ప్రధాని అని యూజువల్గా మనం రాసుకుంటాం. అలాంటి గొప్ప విద్వత్తు గల మహానుభావుడు ఈ దేశాన్ని అత్యంత క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని 91, 96 సంవత్సరాలు, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చు అప్పటికి,
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో పోటీ పడేట్టుగా మన దేశాన్ని తీర్చిదిద్దిన సంస్కర్త మహానుభావుడు. ఆయనకి ఎంత చేసినా తక్కువే. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి పివి గారిని తలుచుకుంటూ, ఆయన చేసిన సంస్కరణలు తలుచుకుంటూ, ఈ విషయాలన్నీ కూడా ఇంత గొప్ప మేధావి మన తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పడానికి, తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా చాలా గొప్పగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి మరొకసారి పివి గారికి అందరం తలుచుకుంటూ ఆయన చూపిన మార్గంలో మనం అందరం పయనిద్దాం. పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీలో నివాళులర్పించారు. తెలుగువారంతా గర్వించే స్థాయిలో దేశాన్ని పాలించారని కొనియాడారు. ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రపంచంతో పోటీ పడి చేసినటువంటి గొప్ప ప్రధాని పివి నరసింహారావు. దేశంలో ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణల్ని పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు కూడా పివి నరసింహారావు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకుని రావడం కోసం తొలి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మంత్రిగా విద్యా విధానం పైన వారి ముద్ర వేసినటువంటి సంగతి కూడా మనం మర్చిపోలేదు. దేశంలో అనేక శాఖలు నిర్వహించి భారతదేశ పాలనలో తెలుగువాడి ముద్ర వేసి తెలుగువాడంతా కూడా గర్వించదగినటువంటి విధంగా ఈ దేశానికి పాలన అందించినటువంటి ఆ మహానుభావుడి జయంతిని ఈరోజు మనందరం ఈరోజు పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. సామాజిక బాధ్యతల్లో వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు భవిష్యత్ తరాల పాలనకి ఆదర్శకరంగా ఉంటాయని, సమసమాజ స్థాపన కోసం వారు వేసినటువంటి పునాదులు తప్పనిసరిగా మనందరికీ మార్గదర్శకంగా ఉంటాయని, వాటిని మనం ముందుకు తీసుకొని పోవటం మనందరి బాధ్యతని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి మార్గాన్ని అనుసరిస్తుందని, వారి ఆలోచన ముందుకు తీసుకొని పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. నియోజకవర్గం నుంచి పివి నరసింహారావు గారు 4 మార్లు శాసనసభ్యుడిగా, మా నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులుగా కాక అదే నియోజకవర్గానికి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా, ఇతర రాష్ట్రానికి సంబంధించిన అనేక పోర్ట్ఫోలియోస్ పరంగా కూడా వారు గొప్ప సేవలు అందించిన ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మార్గదర్శకంగా నిలిచి ఈరోజు భూములకు సంబంధించి పేదవాడికి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ల్యాండ్ అసైన్మెంట్ జరుగుతా ఉందంటే వారి ఆలోచన మేరకు ఆ రోజు తీసుకొచ్చిన సీలింగ్ యాక్ట్. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని రేపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఎన్నికలకు ముందు వారాహి వాహన పూజ నిర్వహించి అంజన్నకు ముడుపులు కట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మొక్కులు తీర్చుకునేందుకు కొండగట్టు అంజన్న సన్నిధికి రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని ఇంటి నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుని అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం 12:30 గంటలకు కొండగట్టు నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. పవన్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యటన నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని రేపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఎన్నికలకు ముందు వారాహి వాహన పూజ నిర్వహించి అంజన్నకు ముడుపులు కట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మొక్కులు తీర్చుకునేందుకు కొండగట్టు అంజన్న సన్నిధికి రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని ఇంటి నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుని అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం 12:30 గంటలకు కొండగట్టు నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. పవన్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యటన నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉంది.
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ భవన్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి, విద్యాశాఖ మంత్రి నియమించాలి, వెంటనే మెగా డిఎస్సీని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అంటే ఒకేసారి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడించడం జరిగింది. కేవలము తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు నిర్లక్ష్యపూర్తిగా వారి కబంధ హస్తాల్లో ప్రైవేటు కార్పొరేట్ మార్గాన్ని పెంచి పోషిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్లు సర్కారు పాఠశాలలు స్టార్ట్ అయినా కానీ ఇంతవరకు మౌలిక వసతుల విషయంలో కానీ పాఠ్య పుస్తకాల విషయంలో కానీ ఈ రోజు కేవలం నిర్లక్ష్యపూర్తిగా వివరించడం సిగ్గుచేటు. ఈ రోజు నాణ్యమైన భోజనం పెట్టి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా సర్కారు పాఠశాలలు డెవలప్ చేసే విధంగా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఏబీవీపీ ఒకటే సవాల్ వేస్తుంది. రేవంత్ రెడ్డి మీరు అధికారంలో రాగానే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఎక్కడ నిద్రపోతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో స్కావెంజర్స్ లేరు, గవర్నమెంట్ స్కూల్లో అటెండర్లు లేరు, గవర్నమెంట్ స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు నీళ్ల చారు పెట్టడం జరుగుతుంది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా కేవలం పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధ రేవంత్ రెడ్డికి ఈ రోజు స్కూల్ అభివృద్ధి చేయడంలో లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్, మీరు వెంటనే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.
డిఎస్సీ అని చెప్పి మెగా డిఎస్సీ అంటున్నావు. మెగా డిఎస్సీ అంటే అర్థం తెలుసా రేవంత్ రెడ్డి? గాలి కాసే రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సీ అంటే ఖాళీగా ఉన్న 26,000 అపాయింట్ చేస్తే రిలీజ్ చేస్తే అది మెగా డిఎస్సీ అంటారు. 11,000 రిలీజ్ చేస్తే మెగా డిఎస్సీ అన్నారు. వెంటనే డిఎస్సీ 26,000 అనౌన్స్ చేసి అదేవిధంగా అన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూళ్ళకు టీచర్ అపాయింట్ చేసి అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ రోజు ఏబీపీసీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేసీఆర్ కే గతి పడ్డావు రేవంత్ రెడ్డి. నీకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి వెళ్ళి వార్నింగ్ ఇస్తున్నాము. నీకు కూడా అదే గతి పడుతుంది రేవంత్ రెడ్డి. ఖబర్దార్. రాష్ట్రం ఏర్పడి 6 నెలలు అవుతుంది, కొత్త 6 నెలలు అవుతుంది, కానీ ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేదు. ఏం రేవంత్ రెడ్డి పీకనిక్కున్నా నేను ముఖ్యమంత్రి, నువ్వేంది నీ పని ఏంది? విద్యా వ్యవస్థను మారుస్తాను. ఏడో మారుస్తున్నావు. ఈ 10 నెలలకు కేసీఆర్ ఎంత ద్రోహం చేసిండో 6 నెలలు అంతకంటే రెట్టింపు ద్రోహం చేసినావు. లక్షల ఫీజులు అవుతున్నాయా రేవంత్ రెడ్డి? నీకు కనీసం ఫీజులు నియంత్రించడం లేదు. డిఎస్సీ రిక్రూట్ చేయి, 20,000 పోస్టులు టీచర్ ఉద్యోగాలు అని టీచర్ ఉద్యోగాలు లేక మొత్తం విద్యార్థులకు చదువుకొని చదువులు లేవు. ఒకటే టీచర్ క్లాసులు చెప్పాలి, ఒకటే టీచర్ గంట గంట ఎడిపోతుంది విద్యా వ్యవస్థ. పిల్లలకు పురుగులనం పెడుతున్నారు. మరి కనీసం ఆలోచించావా రేవంత్ రెడ్డి? ఏబీపీ ఇప్పుడు నీకు ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నీ సెక్రటరీ గోడలను కూడా బద్దలు కొడతాం.
మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట గ్రామంలోని శాలిపేట ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గవలపల్లి రామాయంపేట రోడ్డుపై శాలిపేట వద్ద రోడ్డుపైనే వంట వార్పు చేస్తూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు వచ్చే వరకు రోడ్డుపై నుంచి జరిగేది లేదంటూ బైఠాయించారు. శాలిపేట పాఠశాలలో 2 స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారని, విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. గవలపల్లి రామాయంపేట రోడ్డుపై శాలిపేట వద్ద బైఠాయించి టీచర్లు కావాలని ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు నిరసనలు తెలిపారు. టీచర్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నారు. మిగతా సబ్జెక్టులకు ఒక్క టీచర్ కూడా లేరు. మిగతా సబ్జెక్టులను డీల్ చేస్తుంది ఎస్జిటి టీచర్లు డీల్ చేస్తారు. సరిగా చెప్పకపోవడం వల్ల విద్యార్థులు లాస్ట్ ఇయర్ చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు. దయచేసి ఈ సంవత్సరం తగినంత మంది ఉపాధ్యాయులను ఈ స్కూల్కు ప్రొవైడ్ చేయాలని విద్యార్థులు స్కూల్ ముందు నిలిచేది బైఠాయించి నిరసన తెలుపుతారు. దయచేసి ఈ విషయాన్ని ఎండిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ దృష్టిలో ఉంచుకొని ఈ స్కూల్కు తగినంత మంది ఉపాధ్యాయులను ప్రొవైడ్ చేయగలరని విన్నవిస్తున్నాం. దయచేసి విద్యార్థుల బాధను అర్థం చేసుకోగలరని కోరుతున్నాం. నీట్ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ ఐక్య యువజన విద్యార్థి సంఘాలు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి ఇంటికి తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి నాయకులు పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకుల్ని అదుపులోకి తీసుకుని కాచిగూడ పోలీస్ స్టేషన్కి తరలించారు. తుపాను దృష్టిలో పెట్టుకుని పాపికొండల విహారయాత్రను ఆంధ్రప్రదేశ్ అధికారులు నిలిపివేయడంతో భద్రాచలంలో భక్తుల రద్దీ కొంతమేర తగ్గింది. 4 రోజుల పాటు తుపాను ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ అధికారులు యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. భద్రాచలం మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోచవరం గ్రామానికి అధిక సంఖ్యలో యాత్రికులు వెళ్తుంటారు. పాపికొండల యాత్రకు వెళ్లే ముందు భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటారు. విహారయాత్ర నిలిచిపోవడంతో భద్రాచలంలో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. 3 రోజుల క్రితం కిటకిటలాడిన క్యూలైన్లన్నీ ఇప్పుడు పల్చగా దర్శనమిస్తున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో శ్రీ వినాయక నాట్యమండలి నిన్నటి నుంచి నాటక ప్రదర్శనలు నిర్వహిస్తోంది. 4 రోజుల పాటు ఈ నాటకాలు నిర్వహించబడనున్నాయి. దీనిలో భాగంగా నిన్న రాత్రి భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించారు. ఎన్నో నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు 50 మంది కళాకారులు పలు సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటగా ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.